హల్లో పాలో ఏదే ఓసారి నవ్వు నిప్పోసుగాల నవ్వమంటే అట్ట ఉగ్రంగా చూస్తావేంది? నువ్వు సీరియస్గా చూసినా మాకు సిల్లీగానే కనిపిస్తుందిలే కానీ మ్యాటర్ ఎందుకు కక్కు? ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడట ఈ లోకేష్ గాడు. ఒరేయ్, నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉండవు, మీ బాబు ఉండడు. లోకేష్ని గాడు ఈడు అంటావేందే? మంత్రి స్థాయిలో ఉన్న లోకేష్ని అట్ట మాట్లాడొచ్చా? నా పవర్లు నేను వాడానంటే మీ బాబుని కనుక్కో. ఏంది పాలు, నీకు పవర్ ఉందంటున్నావు? నీకు పవరే ఉంటే సర్పంచ్గా కూడా ఎందుకు గెలవలేకపోయావో? నువ్వు తీసే బుక్ ఏంటి? నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తున్నావు? నిన్ను జైల్లో పెట్టి తీరుతా. లోకేష్ని జైల్లో పెట్టడం జగన్ వల్లే గాల, ఇంకా నీ వల్ల అవుద్దంటావా? నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా. ఏం వాగుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. మొత్తానికి బాబుని జైల్లో పెడతామని జగన్ నీకు ముందే చెప్పాడన్నమాట. గొప్పడివే. ఇంకొక వైసీపీ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడినైనా నువ్వు టచ్ చేసావా, మీ బాబుని జైల్లో పెడతా, నిన్ను జీరో చేస్తా. నిబ్బండబడా, వైకాపా వాళ్ళని జైల్లో పెడితే వాళ్ళని జీరో చేస్తానంటావేంది? అధికారం ఉందని పిచ్చోళ్ళకి బిహేవ్ చేయొద్దు. వాళ్ళు అధికార మదంతో ఉంటే ఈ పాటికే జగన్ టీడీపీ నాయకుల్ని జైల్లో పెట్టినట్టు వైకాపా వాళ్ళని కూడా పెట్టేవాళ్ళు కదా పాలో. నువ్వెంతరా? రాజశేఖర రెడ్డి గోరు తీయడానికి సరిపోడు. మీ నాన్న రాజశేఖర రెడ్డి ముందు భయపడేవాడు. ఓహో, బాబుకు వైఎస్ భయపడేవాడని చెప్తున్నా. రాజశేఖర రెడ్డి హాని చేయకుండా నేను కాపాడా. మీ నాన్న నా శిష్యుడు, 22 సంవత్సరాల దీవెనలు. నా స్పిరిచువల్ పవర్ వాడేనా? వాడు ట్రంప్ అయినా దిక్కులేదు, బైడెన్ అయినా దిక్కులేదు, మోదీ అయినా దిక్కులేదు. ఏంది పాలు, నీ దైవశక్తితో అందరినీ శపిస్తానంటున్నావు? నీ పిల్లి శాపాలని అందరికీ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా మీద కేసులు పెట్టలా. నీపై జగన్ కేసులు పెట్టలేదని అట్ట అంటావేంది? జగన్ అధికారంలో ఉన్న రోజులు ఆయన భజన చేసావుగా, నిన్నెందుకు పెడతాడు జైల్లో? జగన్మోహన్ రెడ్డి నన్ను కలిసి ఉంటే బాగున్ను. జగన్ నిన్ను కలవడం కానీ జగన్ని నువ్వు కలవడం కానీ ఇంకెప్పటికి జరగదులే కానీ వేరే ముక్కుంటే చెప్పు. అవినీతి జరిగింది. 5 లక్షల ఓట్లు టీడీపీ బీజేపీకి పడిపోయా, 500 పడలే. ఆ ఓట్లు ఎక్కడెళ్ళాయి? ఇక్కడ 4-5 లక్షల ఓట్లు ఎవరికేశారు? ఏంది ఆ పాలు, మళ్ళీ చెప్పు ముక్క. అవినీతి జరిగింది. 5 లక్షల ఓట్లు టీడీపీ బీజేపీకి పడిపోయా, 500 పడలే. ఆ ఓట్లు ఎక్కడెళ్ళాయి? ఇక్కడ 4-5 లక్షల ఓట్లు ఎవరికేశారు? ఇదిగో పాలు, ఓట్లలో అక్రమాలు జరుగుతాయి కానీ అవినీతి జరిగిద్దా చెప్పు? పాస్టర్ అయిన నీకు ఉచ్చారణ రాకపోతే ఎట్టా? బొత్సకు పడలేదు, ఝాన్సీకి క్లియర్గా 3 లక్షలు రావాల్సిన వాడికి 9-10 లక్షలకు వచ్చాయి. మోదీయే 1,500,000తో ఓడిపోతే కళ్ళకు కనబడుతున్నాయి, చెవులకి. పోనీ గెలిచాడు రా, ఒక 50,000 లక్ష అంటే బాగుంది. 3 లక్షలతో 4 లక్షలు వచ్చాయంటే ఆ బాలకృష్ణ ముఖం చూసేశారా? చంద్రబాబు నాయుడు ముఖం చూసేశారా? భరత్ ముఖం చూసేశారా? 5 లక్షల క్రైస్తవ ఓట్లు, బీసీల ఓట్లు. క్రైస్తవులే 5 లక్షల ముస్లిమ్స్. 20 లక్షల ఓట్లు ఉన్నాయి వైజాగ్లో. కొంపతీసి నీ మొహం చూసి ఓట్లు వేయాలా ఏందా కామెడీగా? నేను వెళ్ళిపోతాను, నన్ను పంపేద్దాం, నన్ను రెచ్చగొట్టారు, తేల్చుకుంటాం ప్రతి ఒక్కడితోని. అందరినీ నువ్వు రెచ్చగొడతావైతే నువ్వేంది వేరే వాళ్ళే నిన్ను రెచ్చగొట్టారని చెప్తున్నావు? ఈ రాష్ట్రం, ఈ దేశాన్ని రక్షించేదాకా నేను పోరాడతా. చిత్తశుద్ధున్న నాయకులందరూ నాతో కలవండి, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్దాం. ఈ ప్యాకేజ్ స్టార్లైన ఈ పవన్ కళ్యాణ్ని, ఈ చిరంజీవిని, వీళ్ళందరినీ మర్చిపోదాం. పవన్ చిరువుల్ని పట్టుకొని ప్యాకేజీ స్టార్లు అంటున్నావు? వాళ్ళు ప్యాకేజీ స్టార్లే అయితే 100% స్ట్రైక్ రేటుతో ఎట్టా గెలిచారు? జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వైసీపీ ఎంపీ అయిన ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయించక ముందే నేను చెప్పాను, ఆర్ కృష్ణయ్యని బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని. జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణయ్యకి 500 కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ను ప్రశంసించాడు. ఇప్పుడు బీజేపీ దగ్గర 1,500 కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన శర్మిల, పవన్ కళ్యాణ్ లాగే
చిన్నోడు ఒకడు కొత్తోడు వచ్చాడు, ఆడి పేరు తీర్మానం మల్లన్న. తీన్మార్ మల్లన్నట్ట చిన్నోడంటావిందే, ఆయన చిన్నోడైతే పెద్దల సభకు ఎట్టా వెళ్తాడు? నేను బీసీని అని ఆర్ కృష్ణయ్యతో బీసీలందరినీ 80 కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు. ఆర్ కృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలమా అన్నాడు. చంద్రబాబుతో భిక్షం అడిగాడు, కేసీఆర్ని భిక్షం అడిగాడు, వైసీపీని భిక్షం అడిగాడు, ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు. ఆరు కృష్ణయ్యకి అన్ని పార్టీలు భిక్షం వేసాయని చెప్తున్నా, నీకు భిక్షం వేయడానికి కూడా ఏ పార్టీ సిద్ధంగా లేదు కదా పాలు. చేసిన కామెడీ జాలుగానే, ఇంకా బయలుదేరు.